అన్నయ్యా, ఇవ్వలేమని హేమకి జీవితకాలం బాధను మిగులుస్తామా? నువ్వెందుకు కుదరదన్నావో నాకర్థమైంది. బంగారం కొనే స్థితి మనకు లేదనేగా. నాకు మాత్రం ఎవరున్నారు? నీ పిల్లలే నా పిల్లలన్నయ్యా. నా ఇల్లు అమ్మి దానికి కావలసిన సొమ్ము నేను తీసుకొస్తాను. సరే అనన్నయ్యా. వరలక్ష్మి, మీకెవ్వరికీ నా బాధ అర్థం కాదు. ఈ హారంలో మీరు బంగారం ధర మాత్రమే చూస్తున్నారు. ఇదొక పవిత్రమైన వంశ పారంపర్య నగ. ఓ కుటుంబ పరువు ప్రతిష్టలకి గౌరవానికి ప్రతీక. వెల కట్టలేనిది, విలువ చెప్పలేనిది. నిష్ఠా నియమాలతో, ఉపవాస దీక్షతో ఓ యజ్ఞంలా చేసిన మణిహారం. ఇది కొందరి నమ్మకానికి ప్రతిరూపం. 25 ఏళ్ల క్రితం నా చేతులతో రూపుదిద్దుకున్న అపురూపమైన శమంతక మణిహారం. చిన్న లోపాన్ని సరిచేయమని మళ్లీ నమ్మకంగా నా చేతుల్లో పెట్టి వెళ్లారు. ఇది చేసిన నాడే ఇలాంటిది ఇంకొకటి చెయ్యను అని మాటిచ్చానమ్మా. ఇవాళ నా స్వార్థం కోసం, నా కూతురి పెళ్లి చేయడం కోసం వాళ్ళకి నా మీదున్న నమ్మకాన్ని వమ్ము చేసి మాట తప్పి బతకడం కన్నా సావడం. అందుకే చెయ్యను అంటున్నాను. నా కట్టుబాటుని మీరు మొండితనమన్నా ధైర్యమన్నా భరిస్తాను, కానీ దీనిలాంటి నగ మరొకటి నేను చెయ్యను, చెయ్యలేను. అన్నయ్య, అన్నయ్య, కన్న కూతురు కన్న ఈయనకి మాట గొప్పదంట. మాట చరిత్రలు చెప్తున్నాడు, చరిత్రలు. ఇంకా నిల్చునేవేందా? నడువు పోదాం అమ్మా. ఆగండి. మా నాన్న మాట తప్పడు, ప్రమాణాలు దాటేయడు. ఇప్పుడు ఆయన చరిత్ర చెప్తావా? లేదండి, అలాంటి హారమే నేను చేస్తాను అంటున్నా. ఏంది? నువ్వు చేసిస్తావా? మొన్న జాతరకి అమ్మవారికి హారం చేసింది కూడా మా కుందనే. అవునండి, మా అక్క ఆనందం కోసం నేనేదైనా చేస్తాను. ఈ సంబంధం కుదరదు అనకండి ప్లీజ్. అది చేస్తానంటుంది కదా, నమ్మండమ్మా. చేయనని మాటిచ్చింది మా నాన్న, కానీ నేను కాదు కదా. తప్పకుండా. ఆయన ఇల్లల్కగానే పండగ అవుతుందా? సరే అనగానే పెండ్లవుతుందా? చాలా టైం ఉందిలే. ఇక ఆప్తావా? నేనేం పిల్ల నచ్చిందని ఒప్పుకోలే, నా కొడుకు కోరిండని సరే అనలే. ఆడిల్లొదిలి పారిపోతాడని భయపడను లేదు.
ఆడిష్టం వాందైతే నా ఇష్టం నాది. నీ ఇష్టమా? గహారం మన జీవితంలా గసంటి హారం ఇంతవరకు చూడనే లేదు. గది మెడలేసుకుంటే ఈ రాణి కాసల రంగమ్మ మహారాణి రంగమ్మ లెక్క కొడుతుంది. ఓ ఏం కళ, ఏం డిజైను చూడంగానే మతిపోయింది. హ, ఏం హారం అన్నారు? సమంతక హారం. ఆ, గది లోకంలో ఏడ లేదన్నాడు. మరొకటి చెయ్యనన్నాడు. అసలు గసంటిది నా కాడుండాలనుకున్నా. గందుకే బంగారాజు ప్రేమకి లొంగలే. గహారం మీద మోజుతోనే ఈ పెండ్లికి ఒప్పుకున్నా. ఆ, అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంది నగ. ఆ నగ ఉంటే ఇల్లే దగదగదగలాడిపోతుంది. గదే నగ మనింటికొస్తే సాక్షాత్తు లచ్చిందేవే మనింటికొచ్చినట్టుంటది. పీటల మీద ఆ పిల్ల మెడలగా హారం కనిపడితేనే మన బంగారాజుగా పిల్ల మెడల తాళి కట్టేది. గదిగిన కనబడకుంటే పెండ్లి పెటాకులే. మొత్తం అర్థమైనది. లగ్గమానిది, హారం నీది. అత్తయ్య పెళ్లి వాళ్ళకి మాటిచ్చింది. ఈ విషయంలో నేను మాట్లాడొద్దు అని మాట తీసుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ చెయ్యకపోతే అక్క పెళ్ళి ఆగిపోతుంది. ఎలా? నాన్న దగ్గర నిజం దాచి నాన్న కాదు అన్న సమంతకమణి హారం ఇస్తాను అని చెప్పి పెళ్లి చేసుకోవడం నాన్న మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయడమే అవుతుంది. పిల్లల అన్నయ్యతో అసలు విషయం చెప్పనివ్వలేదని మదన పడుతున్నట్టున్నారు. వయసుకు మించిన బాధ్యతని మోస్తూ నాకిది కావాలి అంటూ ఏనాడూ బయటపడని నా బంగారు తల్లివమ్మ. ఇష్టపడిన వాడితో పెళ్లి కోరితే నా మాట కట్టుబాటుతో నీ మనసుని గాయపరుస్తున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నాన్న? తండ్రినైనా తప్పటం లేదమ్మా. నీకు ఊహ తెలిసిన నాటి నుంచి నా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఓపికగా ఒద్దికగా పెద్ద మనసుతో ఎన్నో చేశావు. ఏనాడు ఇది కావాలి అంటూ నన్ను అడిగింది లేదు. నీ మనసు తెలుసుకుని నేను ఇచ్చింది లేదు. అమ్మలా దాన్ని పెంచావు. నాకు భారమని నువ్వు చదువు మానేశావు. మా అవసరాలు తీర్చావు. నీ అవసరాలు దాటేసుకుంటూ వచ్చావు. కానీ ఇన్నాళ్ళు నేనేం చేశాను? నీ త్యాగాలకు కనీసం కృతజ్ఞతలు చెప్పే స్థితిలో లేను. నాన్న, ఏంటా మాటలు? నిజం. కాకపోతే కోరి నిన్ను కోడలిగా చేసుకుంటానని వచ్చిన వాళ్ల కోరికను కాదని ఎవరికో ఇచ్చిన మాట కోసం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పి వెనక్కి పంపించేశాను. నాన్న స్థానానికి న్యాయం చేయలేకపోతున్నానమ్మా. అందుకే క్షమించమని అడుగుతున్నాను తల్లి. అన్నయ్య, నువ్వసలు బాధపడాల్సిన పనే లేదు. వాళ్ళు హేమ బంగారాజుల పెళ్లికి ఒప్పుకున్నారు.
పెళ్లి కొప్పుకున్నారా? నేను మాత్రం జన్మలకి మర్చిపోను. అర్జెంటుగా సెమంతక మణిహారం అప్పచెప్పో. అద్దంలో చూసుకుంటేనే అలంకరణలు కనిపిస్తాయి. అంతరాత్మను ప్రశ్నించుకుంటేనే అంతరంగాలు అర్థమవుతాయి. ఎవరిది అన్యాయమో, ఎవరిది మోసమో, ఎవరికి ఎవరు ద్రోహం చేశారో ఆత్మ పరిశీలన తెలుస్తుంది. పశ్చాత్తాపం లేని వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా వృధానే. మాణిక్యం, ఇక చాలు చాలు. స్వర్ణోత్సవానికి ఒక్కరోజు ముందు నన్ను నమ్మి హారమిచ్చిన వాళ్ళ చేతిలోనే హారం పెడతాను. తిరిగి నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు. ఎవరు నాన్న వాళ్ళు? వాళ్ళకి మనకి ఉన్న సంబంధం ఏంటి? నువ్వేమో కస్టమర్ అంటున్నావు, వాళ్ళేమో కుటుంబ చరిత్ర తెలుసు అని అంటున్నారు. మన గురించి ఆవిడ ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడుతుంది? ఆవిడ అంత అసహ్యంగా మాట్లాడుతుంది. మన ఇంటికి తనొచ్చినా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీ గురించి అనరాని మాటలు అంటున్నారు. అన్యాయం చేశారని, మోసం చేశారు అని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీకు చెబితే మీరు బాధపడతారని నేను భరించాను. నా గుండెల్లోనే దాచుకున్నాను నాన్న. అమ్మంటే నాకు ఎంత ప్రేమో, చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎప్పుడు అడిగిన మాట దాటేస్తారు ఎందుకు? చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏమైంది నాన్న? నేను చెప్పని అడుగుతున్నా. అమ్మ గురించి, మన గతం గురించి చెప్పమంటున్నాను. అమ్మని ఫోటోలో చూడడం తప్ప అమ్మ గురించి నాకేం తెలీదు. అందుకే నాన్నని చెప్పమని ప్రాధేయపడుతున్నా. నావి అమ్మ బుద్ధులని వెక్కిరింపుగా అంటున్నారు. ఆ బుద్ధుల్లో లోపాలేంటో తెలుసుకోవాలని ప్రాధేయపడుతున్నా. ప్లీజ్ నాన్న, చెప్పండి నాన్న. మౌనంతో దాటేయకండి, కన్నీళ్ళు సమాధానం కావద్దు. ప్లీజ్ చెప్పండి నాన్న. పచ్చకామెర్ల రోగికి లోకం పచ్చగానే కనిపిస్తుంది.
లోపాలున్న వాళ్లే వేలెత్తి చూపిస్తారు. నిప్పుకి అగ్ని పరీక్ష అవసరం లేదు తల్లి, అవసరం లేదు. చూశాను, ఇది ఫిక్స్. ఎప్పుడు ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు సార్. నువ్వు ఇట్లానే యాడ్ చేసుకో, మేము వేరే ఆటోలో అవుతాం. నువ్వు రాసినమ్మా. భాష, ఈ భాష ఆటో దాటిపోతానికి వీల్లేదు. మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. జర్నీలో మెమరీ ఫీట్ చేసుకుంటా ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. ప్రాంకో అని తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడో బుక్ అయి ఉంటావులే. నో మేడం, నీ ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ పేస్ ఫ్రాంక్ కాదు. హా? మీరు ఎక్కడ మేడం? రండి సార్, రండి. సార్, నిజం చెప్పండి, మిమ్మల్ని ఏడో చూశాను సార్. ఏం తమాషాలు చేస్తున్నావా? చూసింది నువ్వు, ఆత్మర్చింది నువ్వు. నువ్వేడో చూసినావు, నన్ను చెప్పమంటావేంది? ఇదిగో బాబు, ముందుకు చూసి ఆటో నడపవయ్యా. సార్, మరి పనేది నా మైండ్ సెట్ లోనే లేదు. ఫస్ట్ టైం మీ విషయంలోనే. నీ రికవరీ లాపు గాని ముందు బండి సైడ్ కాపు, షాప్ వచ్చింది. అయ్యో సినిమా, మీరు ఆగుర్రి, నేను ఇస్తాను కదా. వద్దు. అరే నేను ఇస్తానని చెప్పినాగా, నేను ఇస్తా. మీరు బోరి, మీరు బోరి, లోపల బోరి, మీరు బోరి. సార్, దొరికిపోయారు సార్. మీ పేస్ పాస్ అయింది. గట్లనా? ఏడ చూసినావు? సార్, ఈడ ఆడ ఎక్కడ చూసినా మీ పేసే సార్. రండి రండి సార్, ఈడ ఉంది మీరే కదా సార్. చూడండి, ఇంకో సార్, సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ కదా సార్. సార్, కాకపోతే డ్రెస్సులో చిన్న మార్పు. అక్కడ అద్దాలు ఉండే, ఇక్కడ అద్దాలు లేవు. అక్కడే ఆగిపోయావే, రా. మీరు బోరి, బోరి, నేను సార్. పైసలు ఇచ్చొస్తా. పోండి పోండి, ఆ బాస్ ఏంటి సార్? సొన్న ప్యాలెస్ వాండ్రై ఉండి ఆటోలో రావటం ఏంటి సార్? అరే గాయన వేరు, నేను వేరు. నహీ, కభీ నహీ హో సక్తా. నా కళ్ళు రెండు మోసం చేయి సార్. కావాలంటే నలుగురిని పిలిపించి కన్ఫర్మ్ చేయనా? కన్ఫర్మ్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. అరే ఈ డబ్బులు ఉంచుకో. నై, రజనీకాంత్ కొనటం చాలా కష్టం సార్. ఏంటి కదా, లవ్ స్టోరీనా? మీటి మీటి బాతా హై, కుచ్చు కుచ్చి హోతా హై. చెప్పండి సార్, సినిమాల్లో చూడటమే గానీ రియల్ లైఫ్ లో లవ్ చూసిందే లేదు సార్. అమీర్ గరీబ్ కహానియా? చెప్పండి సార్. రే బాబు, అండర్ ట్రైల్లో ఉన్నాను రా, ఇంకేం చెప్పమంటావు? ట్రాక్ లో పడ్డాక కలు, అప్పుడు చెప్తాను. డిస్కౌంట్ ఇప్పిస్తానన్నావు కదా, అక్కడే నిలబడ్డావేంటి? రా. డిస్కౌంట్ ఏంటి మేడం? సార్ దలుచుకుంటే మొత్తం షాపే కొని మీ చేతిలో పెడతారు మేడం. రే కొంప ముంచకరా. మీరు వారి, నేను వస్తున్నా. సర్లే కుందనా, నువ్వు పద. వస్తాళ్లే, పద. తొందరగా రా. సార్, మళ్ళీ ఏంట్రా? మీరు ఎంత పెద్ద స్టార్ సార్, మళ్ళీ కలుపుతారో లేదో. ఒక్క శిల్పి సార్. సరే కానివ్వు.
థ్యాంక్ యూ సార్. సార్ మీ లవ్ స్టోరీకి ఆల్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఇంకా బయలుదేరు. మావయ్య, రత్న, రుద్ర, అందరూ రండి. ఏమైంది కాంచనమాల? మన కౌస్తుభ్ పెళ్లి కనిష్కతోనే నిర్ణయించుకున్నాం కదా. అందుకే కదా అమ్మవారి గుళ్ళో కనిష్క నుదుటన కౌస్తుభ్తో పొట్టు పెట్టించాం. ఈ స్వర్ణోత్సవాల తర్వాత వాళ్ళ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నాను. కానీ కౌస్తుభ్ కానీ వీడు మనల్నందరినీ మోసం చేస్తున్నాడు. ముఖ్యంగా తల్లిగా ప్రతి క్షణం వీడి యోగక్షేమాలు కోరి నన్నే మోసం చేస్తున్నాడు. అసలు ఏమైందమ్మా? వీడు మోసం చేయటం ఏంటి? మనం కనిష్కతో వీడి పెళ్లి ఏ లెవెల్లో చేద్దావా అని ఆలోచిస్తూ ఉంటే వీడు మరో అమ్మాయిని ప్రేమించి దాని చెయ్యి పట్టుకొని తిరుగుతున్నాడు. పైగా ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ మాణిక్యం కూతురు, మాణిక్యం కూతురు, మాణిక్యం కూతురు, మాణిక్యం కూతురు, మాణిక్యం. కౌస్తుభ్, వదిన చెప్తుంది నిజమేనా? పెద్దమ్మ అబద్ధం ఎందుకు చెప్తుంది నాన్న? నిజమే. కనిష్కతో మీరు పెళ్ళి అనుకోక ముందే నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. తను ఎవరి కూతురో తెలియక ముందే ఆమె మీద మనసు పడ్డాను. తన తెలివితేటలు చూసి తన్ని ప్రేమించాను. నా మనసులో మాట తాతయ్యకి చెప్పాలని ప్రయత్నం చేశాను. ఆ విషయం మీకు తెలుసు. అసలు మీకు ఆ మాణిక్యానికి ఏం సంబంధమో కూడా నాకు తెలియదు. నేను మాత్రం ఆ మాణిక్యం గారి కూతుర్నే ఇష్టపడుతున్నాను. పెళ్ళంటూ జరిగితే తనతోనే, పెళ్ళంటూ జరిగితే తనతోనే, పెళ్ళంటూ జరిగితే తనతోనే. ఈ ఇంటికి కోడలుగా వచ్చేది కూడా ఖచ్చితంగా కుందనానే. నోర్మోయ్, నోర్మోయ్. మేమందరం నిర్ణయం తీసుకున్నాకే మన సాంప్రదాయం ప్రకారం నువ్వు కనిష్క నుదుటన సింధూరం దిద్దాక ఇప్పుడు ఎవరో అమ్మాయితో పెళ్ళంటే ఎలా జరుగుతుందిరా? నువ్వు నీ మనసులో మాట చెప్పినప్పుడే కుదరదు అని ఖరాఖండిగా చెప్పాను. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, కానీ నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు.
మీరు చెప్పారని మనసు మార్చుకుంటే అది ప్రేమ అనిపించుకోదు నాన్న. కౌస్తువ్, నువ్వెవరో మాకిష్టం లేని అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా తీసుకురావడానికి మేం ఒప్పుకోం. ఖచ్చితంగా నువ్వు కనిష్కనే పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు బంగారం అంటే నేను వజ్రపు తునకలు అన్నాను, గుర్తుందా? గుర్తుందన్నయ్యా. వీళ్ళు నా ఇంట్లో పుట్టడం నా అదృష్టంగా భావించాను. కానీ నా ఊహలన్నీ భ్రమలని, నా కలలన్నీ కళ్ళలని, తండ్రిని మోసం చేసే స్థాయికి నా కూతుళ్ళు ఎదుగుతారని కళ్ళ కూడా అనుకోలేదు. ఈ సమంతకమణి హారాన్ని చేసిస్తారన్న విషయం రంగమ్మ చెప్పింది. ఒకరు చెప్తే కాని నా కూతురుల గురించి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న పిచ్చి తండ్రిని. అన్నయ్య, అది నా బతుకంతా మోసపోవడమేనని నాకు అర్థమైపోయింది. కానీ కానీ నువ్వు కూడా నన్ను వెన్నుపోటు పొడుస్తావని ఊహించలేకపోయాను. నాన్న, అది కాదు నాన్న. చాలమ్మా, చాలు. నీ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయింది. ఈ అసమర్థుడైన తండ్రి వల్ల కాదు అనే కదా. నన్ను నమ్ముకుంటే మీ అక్క జీవితం పుట్టింట్లోనే గడిచిపోతుందనే కదా. ఇది మాటిచ్చింది, నువ్వు చేస్తానని ముందుకొచ్చావు. నా మాటను చంపేశారు. నేను జీవోత్సవంతో సమానం. డబ్బు తీసుకొచ్చింది. కుందన ఒప్పుకున్న రోజు నుంచి కుమ్మిలిపోతూనే ఉంది నాన్న. ఆహారాన్ని చేయడానికి చేతులు కూడా రావడం లేదని
భయంతో కుమిలిపోతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతూనే ఉంది నాన్న.